ఒక కప్పు మినపగుళ్ళను నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కనీసం లేదంటే 4, 5 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళను చిన్న మిక్సీ జార్ ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే గ్రైండర్‌లో ఏసినట్టే చాలా బాగొస్తదండి. మిక్సీలో పట్టినా గూడా పిండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్‌లో ఏసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. అప్పుడు మినపగారెలు బాగా వస్తాయి. ఇలా పట్టుకున్న పిండిని వెంటనే గారెలు లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి అందులో రుచికి తగినంత ఉప్పేసుకోవాలండి. ఒకసారి బాగా పిండిని అంతటిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా చేత్తోటి ఒత్తుకుంటూ గారెలేసుకోవాలి. చేత్తోటి ఒత్తుకుంటూ గారెలేయడం రాలేదంటే ఒక పాలిథిన్ కవర్ మీదైనా ఒత్తుకుంటూ గారెలేసుకోవాలి. ఇది వెజ్, నాన్ వెజ్, చట్నీలు, సాంబారు దేంట్లోకైనా బాగుంటాయండి ఈ గారెలు. రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన మినప గారెలు రెడీ. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.